ఈ న్యూస్ విన్నాక నాకు కొంచెం నవ్వు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర బంగారం ఉందనుకోండి, ఏ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెట్టేసుకోవాలి. మహిళలకు బంగారం అంటే కాస్త ఆసక్తి ఉంటుంది, చాలా ఇష్టం ఉంటుంది, దానికోసం ఇంట్లో గొడవలు అవుతూనే ఉంటాయి. అయితే మన బంగారంతో సోషల్ మీడియాలో వీడియోలు పెడితే దొంగలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చట్టే కదా, నా దగ్గర బంగారం ఉంది దోచుకుపోండిరా బాబు అని. అలా ఒక మహిళ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, రచన గుర్జర్, మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లా. ఆమె ఏం చేసిందంటే నిత్యం సోషల్ మీడియాలో వ్లాగ్స్ పెడుతూ ఉంటుంది. ఈ మధ్య మహిళలంతా సోషల్ మీడియాలో వ్లాగ్స్ పెడుతూ ఉన్నారు. మొబైల్ ఫోన్ ఉంటే మంచిది, దాంతో వీడియోలు చేస్తూ ఎంతో కొంత వాళ్ళ పర్సనల్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి లేదా ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి, హౌస్ వైఫ్స్ అయితేనే లేదంటే చిన్న చిన్న జాబులు ఉన్నటువంటి వాళ్ళు అయితేనే, అది దాన్ని తప్పు పట్టాలి. ఆ విషయాన్ని మంచి పని అది. ఎవరికైనా కాస్త ఇన్కమ్ అనేది సైడ్ ఇన్కమ్ అవసరం కాబట్టి చేస్తున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్గా ఈ వ్లాగ్స్ మీదే ఆధారపడుతున్నారు. జాబ్ కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదిస్తున్నటువంటి అమ్మాయిలు మహిళలు ఉన్నారు, నేను ఏం అనట్లేదు. అయితే అది ఎంతవరకు ఉండాలి, లిమిట్ ఉండాలి కదా. మరీ పూర్తిగా తీసుకొచ్చేసి మన ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు ఇట్లా ఈ సబ్స్క్రైబర్స్ ముందు పెట్టడం లేదా వ్యూవర్స్ ముందు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? వ్యూవర్స్లో అంతా జెన్యున్ పర్సన్స్ ఉంటారా? ఇప్పుడు దొంగలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారు. నిజం చెప్పాలంటే దొంగలకు కూడా సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. నేను చూశాను ఇన్స్టాగ్రామ్లో చాలామంది దొంగలు, సైకోలు, ఇట్లా ఒంటి నిండా ఘాట్లు, కత్తి గీతలు, మొహం నిండా దెబ్బలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదిస్తున్నారు. వాళ్ళు అట్లా చేయొద్దని నేను చెప్పను, కానీ చేసి ఆ పూర్వపు జీవితాన్ని వదిలేస్తే బాగుంటుంది. మరి వీళ్ళు వీడియోలు చేసినప్పుడు ఈ దొంగలు కూడా చూస్తారు కదా. ఇప్పుడు ఈ రచన గుర్జర్ అనే ఆమె ఏం చేసింది, ఇదంతా నా బంగారం చూడండి మీరు నమ్మట్లేదు, ఏమనంటే రెచ్చగొట్టారంట కొంతమంది. నీ దగ్గర అంత బంగారం లేదు, అంత డబ్బు లేదు, నువ్వు చెప్పేదంతా ఊరితే ఒత్తితే అన్నారంట. ఏమైంది, పౌరుషం వచ్చేసింది, అమ్మనికి నా దగ్గర ఎంత బంగారం ఉంటే లేదని అంటారా? ఎట్లయినా నేను ప్రూవ్ చేయాలని ఆడియన్స్కి, నా వ్యూవర్స్కి మొత్తం బంగారం అంతా పెట్టేసి మొత్తం వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి సో ఆమె ఆల్రెడీ ఆమె ఇల్లు, అడ్రస్ మొత్తం వ్లాగ్స్ రూపంలో చెప్పేసింది కదా. అదంతా దొంగలకు తెలుసు కదా. మళ్ళీ బంగారం, ఈ డబ్బు అంతా చెప్పడంతో నైట్కు నైట్ దొంగలు పడి మొత్తం దోచుకుపోయారు ఫ్రెండ్స్. ఇది ఎంత దారుణం ఒకసారి చెప్పండి. అంటే నేను నవ్వుతుంటే మీలో కొంతమందికి కోపం వస్తుంది నా మీద. పద్ధతి పాడు, ఒక లిమిట్ ఉండాలి కదా చేయడానికి కూడా. ఇప్పుడు మీరు నేను ఈ వీడియో చూసేవాళ్ళు చాలామంది కూడా వ్లాగర్స్ ఉంటారు, చాలామంది యూట్యూబర్స్ ఉంటారు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. కొంత లిమిట్స్ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు నేను కూడా సోషల్ అవేర్నెస్ వీడియోలు, పాలిటిక్స్ ఇట్లాంటివి చేస్తూ ఉంటా. మితిమీరకూడదు, శృతి మించకూడదు. పర్సనల్ లైఫ్ చెప్పావు బాగానే ఉంది, వ్లాగ్స్ చేసావు బాగానే ఉంది, ఇక గోల్డ్, నీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవి కూడా చెప్పేస్తే ఎట్లా చెప్పు? ఏటీఎం కార్డు పిన్ నెంబర్ కూడా చెప్తే సరిపోను కదా, అకౌంట్ నెంబర్ కూడా చెప్పేయచ్చు కదా. ఇవి అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగే పనులు. ఈమెకి తెలియదు నిజంగా అలా పెడితే దొంగలు వచ్చి దోచుకుపోతారని. రచన గుర్జర్ అని ఆమెకి దోచుకుపోయారు. అది వాళ్ళు ప్లాన్డ్గా దోచుకుపోయారు. ఎట్లా అంటే ఒక కర్ర తీసుకొని సీసీ కెమెరాలను సైడ్కి జరిపారంట. ఏంటండి ఇది? సైడ్కి జరిపి వీళ్ళు లోపల పడుకున్నప్పుడు లోపలే వాళ్ళని ఇంట్లో పెట్టి గడేసారంట. గడేసి మొత్తం దోచుకొని పోయి బయట తాళం వేసి వెళ్ళిపోయారు. తెల్లారు లెగ్సి లబోదిబ్బం అంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు. ఏంటంటే ఏం జరిగిందంటే, ఇట్లా నేను యూట్యూబర్నండి, ఇన్ఫ్లుయెన్సర్ని, వీడియోలు చేస్తూ ఉంటాను, నా దగ్గర బంగారం ఉంది, ఇలా క్యాష్ ఉందని వీడియో చేశాను, ఆ వీడియో వైరల్ అయింది, తెల్లారి చూస్తే నా డబ్బు అంతా దోచుకుపోయారు, బంగారం అంతా దోచుకుపోయారు. సుమారు 8 నుంచి 10 లక్షల రూపాయలు విలువైనవి అంట. 8 నుంచి 10 లక్షలు సంపాదించాలంటే చాలా టైం పడుతుంది, సాధారణమైన విషయం. కనీసం ఆమె ఆ వీడియో చేసే ముందు ఒకసారి ఆలోచించుకుంటే బాగుండేది. నేను అనేది ఏంటంటే, ఇవాళ పక్కవాడి లైఫ్లో ఏం జరుగుతుందని తొంగి చూడడం కామన్ అయింది. అది ఎట్లా కామన్ అయిందంటే సోషల్ మీడియాలో కామన్ అయింది. ఒకప్పుడు పక్కింట్లో ఏదైనా గొడవ జరుగుతుంది అనుకోండి, మనం తొంగి చూసామనుకోండి, సిగ్గులేదురా పక్కింటి వాళ్ళ విషయాలు వింటారు మీరు, పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది కావాలి మీకు, ఒక చెవి వేసి ఉంచుతారు. ఇప్పుడు చెవి వేసి ఉంచాల్సిన అవసరం లేదు, పక్కింట్లోకి తొంగి చూడాల్సిన అవసరం లేదు. చూడండి మీరే మా లైఫ్ స్టోరీ, మా బతుకు, మా భాగవతం అని బ్లాగ్స్ రూపంలో మన ముందు పెట్టేస్తున్నారు. మనం చూడకపోయినా చూపించేస్తుంది యూట్యూబ్. మనం స్కిప్ చేసినా మళ్ళీ వీడియో వస్తుంది. ఇప్పుడు భార్య భర్తలు కొట్టుకునేది, తిట్టుకునేది, భార్యకి వేరే వాడితో సంబంధం ఉంది, భర్తకి వేరే ఆమెతో సంబంధం ఉంది, లేదంటే దొంగతనం జరిగింది వాళ్ళ ఇంట్లో, లేదంటే ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏం కూర వండుకున్నారు, రేపొద్దున ఏమి వండుతున్నారు, వాళ్ళు చుట్టాలు వచ్చారు, ఈ నైట్కి ఏం వండుతున్నాం, మా పిల్లలు ఏం చదువుతున్నారు, మా పిల్లల పర్సనల్ లైఫ్ ఏంటి. కొంతమంది అయితే ఈ మధ్య ఇన్నర్ వేర్స్ గురించి కూడా వీడియోలు చేయడం మొదలుపెట్టారు మహిళలు. అదేంటంటే అవేర్నెస్ కోసం అంటున్నారు. సరే, అది తప్పు రైట్ అనేది నేను చెప్పను, ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవేర్నెస్ గురించి చెప్పేవాడు డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు. డాక్టర్స్ చెప్తే మనం తప్పుగా అనుకోం కదా. వ్లాగర్స్ మీకు ఎందుకు, ఎవడ పని వాడు చేయాలి. వ్లాగర్స్ అంటే ఏంటి, కొత్త కొత్త ప్రదేశాలు చూపించండి, ప్రకృతి అందాలను చూపించండి, ప్రకృతిలో ఏముందో చెప్పండి, చూస్తారు. మీ చుట్టుపక్కల ఏమన్నా
టూరిస్ట్ ప్లేస్లు ఉంటే చూపించండి, అవి వదిలేసి కొత్తగా చేస్తుంది. ఇప్పుడు నేను అన్నట్టు పక్కవాడి జీవితంలోకి తొంగి చూడాల్సినటువంటి కర్మ ఇవాళ ఎవరికి లేదు, వాళ్ళే చూపించేస్తున్నారు మా లైఫ్ ఇట్లా ఉందని. పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టు పక్కింటి వార్త చూడాలంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటిది పక్కిల్లే కాదు, ప్రపంచంలో ఏ ఇంటి స్టోరీ అయినా యూట్యూబ్లో దొరికేస్తుంది. ఇంకెక్కడండి మరి కంట్రోల్లో ఉండేది సమాజం? ఇంకెందుకండి దొంగలు చూస్తూ ఊరుకుంటారు? దొంగలు దోచుకుపోతారు, అత్యాచారం చేసేవాళ్ళు అత్యాచారం చేస్తారు, హత్యలు చేసేవాళ్ళు హత్యలు చేస్తారు, మానభంగాలు జరుగుతూనే ఉన్నాయి. వీటి వల్లే కదా ఇవన్నీ. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో అందాలు ఎరేస్తున్నారు కొంతమంది. అత్యాచారాలు ఎన్ని జరుగుతున్నాయండి? అవసరమా ఇవన్నీ? కాస్త కంట్రోల్ అవ్వండి. ఒకప్పుడు సినిమాల్లో ఏదైనా ఎక్స్పోజింగ్ చేయాలి అంటే, లేదా ఏదైనా ఐటమ్ సాంగ్లో నటించినటువంటి ఐటమ్ గర్ల్ని చూడాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు ఫ్యామిలీస్. ఇవాళ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అన్ని ఎక్స్పోజింగ్ వీడియోలే వస్తుంది, ఫ్రీగా లభించేస్తుంది ఈ ఎక్స్పోజింగ్ ఎంటర్టైన్మెంట్ అనేది. మరి ఇంకేం చేయగలం మనం? ఇలాంటి పరిస్థితిని అధిగమించాలి. నేను ఇక్కడ మహిళల్ని ఏం తప్పు పట్టలేదండి, మళ్ళీ లేనిపోను వాళ్ళ మహిళల్ని ఎందుకు ఇట్లా అంటున్నాను. దొంగతనం గురించి మాత్రమే చెప్పట్లా, నేను అన్ని విషయాల మీద చెప్తున్నా. కాస్త పద్ధతిగా ఉండడానికి ట్రై చేయండి. మీ పర్సనల్ లైఫ్ చెప్పాలనుకున్నారనుకోండి, ఇదిగో నా పేరు ఇది, సో అండ్ సో కంపెనీలో పనిచేస్తున్నా, నా ఏరియా ఇది, లేదా నా స్టేట్ ఇది, అంతే చాలు. నీ శాలరీ చెప్తున్నావు, శాలరీ ఎప్పుడు వచ్చేది చెప్తున్నావు, అకౌంట్లో ఎప్పుడు క్రెడిట్ అవుందో చెప్తున్నావు, క్రెడిట్ అయిన వెంటనే నువ్వు ఎంత వాడుతున్నావో చెప్తున్నావు, ఈవినింగ్ ఎక్కడికి వెళుతున్నావో చెప్తున్నావు, మార్నింగ్ ఎక్కడికి వెళుతున్నావో చెప్తున్నావు, సాయంత్రం పూట నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో చెప్తున్నావు. ఇక దొంగలకి, నీ శత్రువులకి నీ లైఫ్ స్టోరీ మొత్తం నువ్వు ఇచ్చినట్టే కదా. అలా జాగ్రత్తగా లేక మళ్ళీ మన వ్యవస్థలను నిందించడం, మన ప్రభుత్వాన్ని నిందించడం, పోలీసులను తప్పు పట్టడం. పోలీసులు మనిషికి ఒకరిని కాపలా పెడతారా? సాధ్యమయ్యే పనేనది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇంటికి తాళం వేసుకోవాలి అంతే. దొంగను కంట్రోల్ చేయాలని అనుకోకూడదు. దొంగను కంట్రోల్ చేయడం మీ వల్ల కాని పని. మన ఇంటికి మనం తాళం వేసుకోవాలి. మీరు అదే ఆ బంగారం బయట పెట్టకుండా ఉన్నారనుకోండి, ఇంత రాద్ధాంతం జరిగేది. పోలీసు ప్రాంక్ వీడియో అనుకుందామా అంటే పోలీసులు నిజంగానే వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఈమె నిజంగా ప్రాంక్ వీడియో చేసింది అనుకోండి, మొన్న అభినయ దర్శనం చేశాడు కదా, తన మీద తానే దాడి చేయించుకొని వేరే వాళ్ళు చేశారని. ఇప్పుడు ఈ దొంగతనం ఈమె చేయించుకొని వేరే వాళ్ళు చేశారని వ్యూవర్షిప్ కోసమో సింపతి కోసమో చేసింది అనుకోండి, ఈమెకి ఇచ్చే ట్రీట్మెంట్ పోలీసులు ఈమెకి ఇస్తారు. అలా కాకుండా నిజంగా దొంగతనం జరిగింది అనుకోండి ఎంక్వైరీలో, రాబట్టి ఆమె సొమ్ము ఆమెకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. ఇది ఫ్రెండ్స్ మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఘటన. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇలాంటివి ఎన్ని ఫేస్ చేసి ఉంటారు, ఎన్ని చూసుంటారు? మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. ఎక్స్పీరియన్స్ అంటే మేమేం పోగొట్టుకోలేదు బ్రో అంటారు. పోగొట్టుకోవటం కాదు, మన సమీపంలో ఏదో ఒకటి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి నిత్యం. దాని గురించి ఏదైనా ఉంటే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. కుదిరితే ఇది మరికొంతమంది మన అత్యుత్సాహం చూపించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా మీ సర్కిల్లో, వాళ్ళకి షేర్ చేయండి. లేదంటే కంగారు పడి వాళ్ళు కూడా ఏదైనా ఒక వీడియో చేశారనుకో, వాళ్ళ సొమ్ములు కూడా బాగొట్టుకుంటారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మన్ స్టూడియోస్.